మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పరిధిలోని పలివెల శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామి ఆలయంలో విశేష సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం శివాలయంలో బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోపక్క ఓంకార నాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మార్మోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అగస్తేశ్వరుడు నిర్మించినటువంటి ఆలయం. అగస్తేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం చూడలేకపోవడం వలన స్వామిని ప్రార్థించడం వలన స్వామి ఉమా కుప్పలింగేశ్వరుడుగా పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్నటువంటి ఏకైక శివాలయం. కాశీలో మాత్రమే పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉంటారు. తరువాత ఒక పలివెల ఉమా కుప్పలింగేశ్వర స్వామి మాత్రమే ఏకపీఠంపై అమ్మవారు స్వామి ఉంటారు. ఇది చాలా ప్రఖ్యాతమైనది, అలాగే భక్తులకు నమ్మకంతో కూడినది. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే ఈరోజు మహాశివరాత్రి. వేలాది మంది భక్తులు ఉదయం 3 గంటల నుండే క్యూలైన్లో నుంచుని ఈ యొక్క ఏర్పాట్లు చేయడం వలన మంచిగా స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు, అదే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున ఆ స్వామివారి యొక్క దర్శనం కోసం అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు విచ్చేస్తున్నారు. ఈ భక్తుల దర్శనార్థం ఈ ఆలయ అధికారులు ప్లస్ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో అందరూ కూడా చాలా ఆనందంతో శివుని దర్శించుకుని ప్రీతిపాత్రమైనటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందారని చెప్పి ఆనందంతో వెళ్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఈ గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఉచిత టిఫిన్స్ ద్వారా కూడా ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సుమారు 12,000 మందికి టిఫిన్స్ ఏర్పాటు చేసి